అగ్రరాజ్యం అమెరికా ప్రపంచం మొత్తం పెత్తనం చేయాలని అనుకుంటుంది. ఏ దేశంలో ఏ అలజడి చెలరేగినా తనకే కావాలి. ఏ రెండు దేశాలు కొట్టుకున్నా తలదూర్చాలి. కానీ తమ దేశంలో తుపాకులతో జనం కాల్చి చంపుతుంటే శాంతి భద్రతలు అదుపులో పెట్టుకోవడం అమెరికా పాలకులకు తెలియడం లేదు. అమెరికాను కొన్నేళ్లుగా తుపాకుల సంస్కృతి వణికిస్తోంది. రీసెంట్గా కొత్త ఏడాది వేడుకల వేళ ఉన్మాదులు రెచ్చిపోయారు. 4 రోజుల్లోనే 400 మందిని గన్స్ బలి తీసుకున్నాయని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. మనం పొద్దున్నే షాపులకెళ్లి పాల ప్యాకెట్లు కొన్నంత ఈజీగా అమెరికన్లు గన్స్ కొనుక్కుంటున్నారు. లైసెన్స్ లేకుండా గన్ తీసుకెళ్లేందుకు అమెరికాలో 27 రాష్ట్రాల్లో అనుమతి ఉంది. అందుకే మన పిల్లలు బొమ్మ తుపాకీలు కొనుక్కున్నట్లు ఒక్కో ఇంట్లో 4-5 గన్లు ఉంటాయి. కొందరు అమెరికన్లైతే గన్స్ వాడకం వ్యసనంగా మారింది. మొబైల్ లేకుంటే ఎలా ఉండలేమో గన్ లేకుండా బతకలేమనే పరిస్థితికి వచ్చారు కొందరు. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే తుపాకీ బయటకు తీసి ఇష్టం వచ్చినట్టు కాల్పులు జరుపుతున్నారు. మొబైల్లో గేమ్ ఆడినంత ఈజీగా జనాన్ని కాల్చేస్తున్నారు. అమెరికాలో చాలా రాష్ట్రాల్లో నిత్యం తుపాకీ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరి చేతిలో గన్ పేలుతుందో తెలియని పరిస్థితి ఉంది. బజారుకు వెళ్లిన వాడు ఇంటికి క్షేమంగా వస్తాడన్న గ్యారంటీ లేకుండా పోతుంది. ఎవడు ఎవరిని కాల్ చేస్తాడో తెలియడం లేదు. దాంతో అమాయకులు చనిపోతున్నారు. జనం భారీగా గుమిగూడిన ప్రతి చోట తుపాకుల భయమే కనిపిస్తోంది. ఏ టైంలో ఎవడుకు విరుచుకు పడతాడోనన్న టెన్షన్ అమెరికన్లలో కనిపిస్తోంది. ఇక మొన్నటి న్యూ ఇయర్ వేడుకల్లోనూ ఇదే పరిస్థితి. చాలా చోట్ల చిన్న చిన్న కారణాలకే గన్ బయటకొచ్చింది. ఎవడిపై కోపం వచ్చినా గన్ తీసి కాల్చి పారేస్తున్నారు. ఆ తర్వాత తాను కాల్చుకుని చావడం అమెరికాలో అలవాటైంది. చంపడానికే కాదు చావడానికి ఎక్కువగా గన్స్ వాడుతున్నారు అమెరికన్లు. ఇలా కొత్త సంవత్సరం మొదలైన 4 రోజుల్లో 400 మంది తుపాకీ కాల్పుల్లో చనిపోయారు. న్యూ ఇయర్ వేడుకలు చాలా మంది కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చాయి. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ సంఘటనలపై ఎక్స్లో ట్వీట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఐఓవాలో 6వ తరగతి విద్యార్థి తోటి స్టూడెంట్స్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటనపై స్పందించారు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా మరో 5గురు స్కూల్ ప్రిన్సిపల్ తీవ్రంగా గాయపడ్డారు. 17 ఏళ్ల వయసున్న ఆ కుర్రాడు హ్యాండ్ గన్, షార్ట్ గన్ రెండింటినీ తీసుకొచ్చి కాల్పులు జరిపాడు. పిల్లలు, యువత తుపాకీ సంస్కృతికి అలవాటు పడడంపై అందరూ ఆలోచించాలని ట్వీట్లో పేర్కొన్నారు కమలా హారిస్. ఇప్పటికైనా తుపాకుల వాడకంపై చట్టసభల్లో చర్చ జరగాలని, కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు. 2023లో దాదాపు 19,000 మంది తుపాకుల కాల్పుల్లో చనిపోగా 36,357 మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 6,192 మంది యువత, చిన్నపిల్లలపై కాల్పులు జరగ్గా 1,600 మంది చనిపోయారు. 2023లో 656 మాస్ షూటింగ్స్ జరిగినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. 2013 నుంచి ఏటా మాస్ షూటింగ్ సంఖ్య పెరుగుతోంది. గత ఏడాదిలో అమెరికన్లు 1,40,00,000 తుపాకీలు కొన్నారు. కరోనా ఎఫెక్ట్తో దేశంలో అశాంతి పెరిగిపోవడం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడం కూడా తుపాకుల కొనుగోళ్లు పెరగడానికి కారణమైంది. 2020 సంవత్సరంతో పోలిస్తే తుపాకుల కొనుగోళ్లు సంఖ్య కొంచెం తగ్గుతోందని అంటున్నారు అధికారులు. చట్టసభల్లో కఠినమైన చట్టాలు చేసి తుపాకీ సంస్కృతిని అడ్డుకోవాలని యుఎస్ఏలో ఉన్న మన భారతీయులు కూడా కోరుకుంటున్నారు.